హరే కృష్ణ. భగవంతుడి నామము చేస్తే మనకి అది అంతా సింపుల్ అయిపోయింది. ఎంత ఎక్కువ పని ఉందని మనం ప్రెజర్ పెట్టించుకుంటామా? ఆ ప్రెజర్ మనకు అవసరం లేదు. భగవంతుడి నామం చేస్తే ఆ పని చేస్తాం. ఏ పని చేసినా కూడా ఇది ఎప్పుడైందని మనకి మళ్ళీ డౌట్ రావచ్చు. అది భగవంతుడి నామం. నామంతో ఉంటే అలా బయటపడదు. మన పిల్లలు ఉన్నారు వినట్లేదని సరే మన ప్రెషర్ పెంచుకుంటే ఏమవుతుంది? మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది. దానివల్ల ఏంటి? రోగాలు వస్తాయి. అంటే అవేం రావు మాకు. కరెక్ట్ టయానికి భగవంతుడికి నివేదించినటువంటి ప్రసాదం తీసుకుంటాం. అది సాత్విక ఆహారం. ఒక కూరగాయలు కోసి వండినా, ఆకుకూరలు కోసి వండినా అందులో కూడా సూక్ష్మజీవి ఎక్కడైనా ఉండిపోద్ది, మనం చూడలేము. అంటే అది కూడా పాపమే కదా. అది కూడా ఏది వండినా భగవంతుడి కోసం చేస్తున్నా అని భావం తీసుకొని చేస్తాం కనుక మేము ఎప్పటికీ ఆనందంగా ఉండగలం. అది భగవంతుడికి నివేదన చేస్తే అందులో ఉన్న కర్మ ఏదైతే మనం చేసాం పాప పని, ఆ కర్మ తీసేసి దాన్ని సాత్వికం చేసి ఇస్తాడు భగవంతుడు.